ఇప్పుడు మామూలుగా అందరికీ చదువు వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఉంటారు కదా. ఏ మంత్రాన్ని పఠిస్తే ఎక్కువ ఫలితాలు వస్తాయి? అమ్మవారి యొక్క మంత్రం. అమ్మవారి యొక్క మంత్రం. ఎందుకంటే కలియుగం నందు ఏ దేవుడికి పూజలు చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది అంటే కలియుగం నందు కలవు చండి వినాయక అని చెప్పారు మనకు. కలియుగం నందు అంటే అన్ని దేవతలు సమానమే అయినప్పటికీ కూడా ఈ కలియుగం నందు అమ్మవారికి విశేషముగా అర్చన ఆ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా శీఘ్రంగా తొందరగా ఫలితం అనేటువంటిది కలుగుతుంది. మరి అమ్మవారి యొక్క మంత్రమైనటువంటి ఈ మంత్రాన్ని అందరూ కూడా జపించవచ్చు. ఓం శ్రీమాత్రే నమః అనేటువంటి నామాన్ని జపించడం ద్వారా మనకు అనేకమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. అందరూ కూడా ఈ 9 నవరాత్రులలో ప్రతినిత్యము ఎవరికి తోచిన విధముగా వాళ్ళు ప్రతినిత్యము యొక్క ఓం శ్రీమాత్రే నమః అనేటువంటి నామాన్ని జపించడం ద్వారా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు అందరికి కూడా తప్పకుండా చిన్నవాళ్లకు, పెద్దవాళ్లకు, ఇంట్లో ఉన్న వాళ్ళకు, మాల ధరించిన వాళ్ళకు, ధరించిన వారికి కూడా అందరికీ విశేషమైనటువంటి పుణ్య ఫలితము కలుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం.